ఎంతమంది అయితే యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారో వారి జీవితం సాధు స్వభావంగా కనబడుతుంది. యేసు ప్రభువులో ఉండే లక్షణాలన్నీ కూడా వారికి అభ్యాసం అవుతాయి. వారి జీవితం పరిశుద్ధంగాను పవిత్రంగాను కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రేమ, దయ, జాలి ఇలాంటి మంచి మంచి గుణాలు కూడా ఆ మనిషిలో కనబడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు నీతిమంతుడిగా తీర్చబడిన ఆ మనిషి జీవితం బాగా ఫలిస్తుంది. అంటే అతని కుటుంబము భూమి మీద నిలుస్తుంది. వారంతా కూడా వారి జీవితాల్ని కట్టుకుంటారు. అతను వారి కుటుంబాన్ని బాగు చేసుకుంటాడు. నీతిమంతుడి ఇల్లు నిలుస్తుంది. అతని కష్టార్జితం జీవదాయకం. అతని నోటి నుంచి వచ్చే ప్రతి మాట జ్ఞానంతో కూడుకున్నది. అలాగున వెళ్తున్నప్పుడు అతను పాతాళానికి వెళ్ళాడు. ఎందుకంటే యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. తనకున్న ఆలోచనలను వదిలేశాడు గనుక ఇక పాతాళానికి వెళ్ళేది లేదు. మారిపోయాడు కదా, జీవితాన్ని మార్చుకున్నాడు గనక ఇక అతను దేవుడుండే రాజ్యం పరలోకంలోకే వెళ్తాడు.